ఓకే. సో మనం మొన్న లైక్ వి స్టార్టెడ్ విత్ ఫిల్టర్ ఫంక్షన్స్. మన దాంట్లో లుకప్ వరకు చూసాము. సో దాంట్లో లుకప్‌తో పాటు మనకి ఇంకొక కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. సో దీంతో కూడా మనకు కొన్ని సార్లు లైక్ వర్క్ కావాల్సొస్తది. సో దాంట్లో వన్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆర్ నోన్ యాస్ ఎర్లియర్ అండ్ ఎర్లియస్ట్ ఫంక్షన్. సో జనరల్‌గా మనం మొన్న ర్యాంక్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాం. ర్యాంకింగ్ రావాలి అనుకుంటే. సో అలాగే ఇప్పుడు ఎర్లియర్ ఫంక్షన్స్ తోటి యూజ్ చేసి కూడా మనం ర్యాంక్ క్రియేట్ చేయొచ్చు. సో లైక్ ప్రీవియస్ వాల్యూని కంపేర్ చేయాలి అంటే మనం ఎర్లియర్ వాల్యూ అని దాన్ని యూజ్ చేస్తాం. సో ఈ ఎర్లియర్ వాల్యూ ఏం చేస్తుందంటే ప్రీవియస్ వాల్యూ అంటే ఆ రో కాంటెక్స్ట్ లో ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దాని వాల్యూని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం మనం. సో జనరల్ గా ర్యాంక్ లాంటివి ఏమైనా క్రియేట్ చేయాలంటే సో బేస్డ్ అపాన్ దీస్ థింగ్స్ వీ కెన్ యూజ్ ఇట్ మాట. సో ఈ విధంగా యూజ్ చేసుకుని మనం ఎర్లీ ఫంక్షన్ ద్వారా మన ర్యాంక్ కూడా క్రియేట్ చేయొచ్చు. మోస్ట్లీ ర్యాంక్ ఫంక్షన్ కోసం యూజ్ చేస్తాం. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఐ విల్ ట్రై టు క్రియేట్ ఎ టేబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లెట్స్ సే ఒక కేటగిరీ వేద్దాం. So I'll place it as an amount, and also I'll place it as a region ID. So category embedam category. So amount వచ్చి like 400, 300, 200, 800. Okay, so IDs వచ్చి 1, 1, 2, 2. So దీన్ని ఒక table sample table పెడదాం. Let's load it. Table కూడా క్రియేట్ చేద్దాం like region table. So region table లో we'll try to place a region. And region. So 1, 2. We'll say it as a USA, UK. So simply say it as a region table. So first మనం data sample data ని ఒక table లో తీసుకుందాం. So let me place this into a table like a category. Amount place చేద్దాం. So don't summarize. It's not summarizing any amounts. So category wise మనకి amount ఉంది. సో లెట్స్ సే దీనికి ర్యాంక్ క్రియేట్ చేయమన్నారు. లైక్ ఇది ఫస్ట్ అమౌంట్, సెకండ్ అమౌంట్, థర్డ్ అమౌంట్ అనేది ర్యాంక్ క్రియేట్ చేయమన్నారు. సో వీ కెన్ గో విత్ దిస్ యూజింగ్ ఆఫ్ దిస్ ఎర్లియర్ ఫంక్షన్. సో ఎర్లియర్ ఫంక్షన్ ద్వారా మనం ర్యాంక్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో దాంట్లో ఏమంటున్నారంటే సో దే ఆర్ ట్రైంగ్ టు కంపేర్ ది ప్రీవియస్ వాల్యూ ది కరెంట్ వాల్యూని కంపేర్ చేసి సో దే ఆర్ ట్రైంగ్ టు కౌంట్ ది నెంబర్ ఆఫ్ రోస్ అంట. సో లెట్స్ సే ఇది కాపీ చేసి మనం ఏం చేద్దామంటే సో ఇది ఒక క్యాలిక్యులేటెడ్ కాలం క్రియేట్ చేయాలి. సో బికాస్ ఈచ్ అండ్ ఎవరీ రో కదా మనకి ర్యాంక్ కావాలి. సో వాట్ విల్ ట్రై టు డూ ఈజ్ విల్ ట్రై టు క్రియేట్ ఇట్ as a calculated column. Okay, so దీన్ని మనం ఏం పెడదాం. సో విల్ సే ఇట్ as a rank with earlier. ఓకే, ఎర్లియర్ ఫంక్షన్ యూజ్ చేసి సో మనం యూజ్ చేసే టేబుల్ ఏంటి, సో శాంపిల్ టేబుల్లో సో మనం దేంతో కంపేర్ చేద్దాం అనుకుంటున్నాము. సో ట్రైంగ్ టు కంపేర్ అమౌంట్ కదా. సో విల్ సే ఇట్ as a amount. So I was trying to compare the earlier amount with the current amount. అంటే previous value is less than equal to the current value ఉందా లేదా చెక్ చేసి so we'll try to calculate the rank మాట. సో ఎర్లియర్ అనే ఫంక్షన్ ఏం తీసుకొస్తుంది, ప్రీవియస్ అమౌంట్ ఎంత ఉంది అంటే లెట్స్ సే ఇప్పుడు ఈ రోకి వచ్చింది అనుకోండి, దీని ప్రీవియస్ వాల్యూ ఏమైనా ఉందా. సో ఈ రోకి వచ్చిందంటే దీని ప్రీవియస్ వాల్యూ ఇది గ్రేటర్ దాన్ ఉందా లెస్ దాన్ ఉందా. గ్రేటర్ దాన్ అంటే ఒకటి ప్లస్ చేసుకుంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. సో అలాగా ఇది ఏం చేస్తుందంటే రో బై రో అంతా కూడా కంపేర్ చేసుకుని మీకు కంటిన్యూస్ గా కంపేర్ చేసుకుని మీకు ర్యాంక్ ఇలా ఇచ్చింది. సో వెన్ యూ సీ హియర్ సో ఆటోమేటిక్ గా మనకి ఏమొచ్చింది, మనకి ర్యాంక్ క్రియేట్ అయింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్,
దిస్ ఈస్ సెకండ్, దిస్ ఈస్ థర్డ్ అండ్ దిస్ ఈస్ ఫోర్త్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఎర్లియర్ అనే ఫంక్షన్ తోటి మన ప్రీవియస్ వాల్యూని కంపేర్ చేసుకుంటూ సో మనం ఏం చేయొచ్చు, వీ కెన్ క్రియేట్ ఏ ర్యాంక్. సో కంటిన్యూస్ గా మనం ఒక ర్యాంకింగ్ క్రియేట్ చేయొచ్చు, 1 2 3 అండ్ 4. ఆ విధంగా మనం ర్యాంక్ క్రియేట్ చేయొచ్చు యూజింగ్ ఎర్లియర్ ఫంక్షన్. సో నెక్స్ట్ ఫిల్టర్ ఫంక్షన్ ఆల్రెడీ మనం ఇక్కడ కూడా యూజ్ చేసాం చూడండి. సో దేనైనా ఫిల్టర్ చేయాలి అంటే లెట్స్ ఇప్పుడు ఈ టేబుల్లో నాకు డేటాను ఫిల్టర్ చేసి ఓన్లీ పర్టికులర్ కేటగిరీస్ యొక్క డేటాను ఫిల్టర్ చేసి దాని యొక్క సమ్ ఆఫ్ అమౌంట్ కావాలనుకోండి. సో ఐ కెన్ యూజ్ ఇన్ డిఫరెంట్ మేనర్. లైక్ నేను రైట్ క్లిక్ చేసి ఒక మెజర్ క్రియేట్ చేస్తాను. నాకు 1 2 ర్యాంక్స్ ఉన్న దానికే, నాకు 1 2 ర్యాంక్స్ ఉన్న దానికే అమౌంట్ కావాలి ఫస్ట్ రెండింటికి. సో ఐ యూజ్ ఫిల్టర్. సో మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే క్యాలిక్యులేట్. సో క్యాలిక్యులేట్ యూజ్ చేసినప్పుడు ఇది ఎక్స్ప్రెషన్ అండ్ ఫిల్టర్ అని అడుగుతుంది. అలాగే మీరు చూస్తే సమ్ ఎక్స్ అండ్ ఫార్ములా యూజ్ చేసాం. సమ్ ఎక్స్ అంటే అది ఏమడుగుతుంది, టేబుల్ అండ్ ఎక్స్ప్రెషన్ అడుగుతుంది. సో నేను ఇక్కడ టేబుల్లో ఫిల్టర్ చేసేస్తాను ఫస్ట్. సో టేబుల్లో ఫిల్టర్ ఏం చేస్తానంటే ఫిల్టర్ మన టేబుల్ ఏంటి, శాంపిల్. సో మొత్తం టేబుల్లో ర్యాంక్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత, 2, అంటే ఓన్లీ ఫస్ట్ రో 2 rows కి దానికి దానికి సంబంధించిన అమౌంట్ సమ్ చేయమంటున్నాం. సో దిస్ ఈజ్ మై టేబుల్. సో ప్రిసైజ్ గా ఇది నా టేబుల్. అంటే నేను ఏం చేశాను, ఫిల్టర్ చేశాను మొత్తం టేబుల్ ని, శాంపుల్ అని మొత్తం టేబుల్ ని తీసుకుని వచ్చి ర్యాంక్ లెస్ దాన్ ఈక్వల్ టు 2, అంటే ఈ 2 rows యొక్క అమౌంట్. సో దాని యొక్క అమౌంట్ నేను ఏం చేస్తున్నాను, సమ్ చేస్తున్నాను. సో ట్రైంగ్ టు గెట్ ఏ సమ్ ఆఫ్ ఇట్. సార్ సమ్ ఎక్స్ అంటే ఏంటి? సమ్ అంటే లైక్ సమ్ అంటే ఏంటంటే ప్లస్ కదా. సమ్ ఎక్స్, సమ్ ఎక్స్, ఎక్స్ అంటే ఎక్స్ప్రెషన్ మనం మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ లో. ఎక్స్ సమ్ కి, సమ్ ఎక్స్ కి ఎక్స్ప్రెషన్ ఉంటుంది కంపల్సరీ. సో మల్టిపుల్ కాలమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక కాలమ్ ఇన్వాల్వ్ అయితే సమ్ యూజ్ చేస్తాం. మల్టిపుల్ కాలమ్స్ లాంటి యూజ్ అవుతాయి. ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కదా, ఒకటి ఇది ఒక కాలమ్ ఇది ఒక కాలమ్, ఇలాంటి మల్టిపుల్ కాలమ్స్ తో మనం ఏదైనా ఎక్స్ప్రెషన్ రాయాలి, సమ్ చేయాలి అంటే మనం యూజ్ చేసేది ఏంటి, సమ్ ఎక్స్. ఆల్రెడీ ఫస్ట్ లో చెప్పుకున్నాం ఇది. సో డాక్ స్టార్ట్ అయినప్పుడు. సో చేస్తే సో నాకు 1200 వచ్చింది. సో దట్ ఈస్ హౌ ఐ కెన్ క్రియేట్ యూజింగ్ ఏ ఫిల్టర్ ఫంక్షన్. ఓకే. సో కీ ఫిల్టర్స్. సో కీ ఫిల్టర్స్ అండ్ రిమూవ్ ఫిల్టర్స్. సో కీ ఫిల్టర్స్ అంటే ఏంటి అంటే, సో ఈ ఫిల్టర్స్ ని అప్లై చేస్తూ రావాలి అనుకుంటే వీ కెన్ ఆల్వేస్ యూజ్ ఫిల్టర్స్ మాట. లెట్స్ సి. సో దానికి యూజ్ చేద్దాం ఎలాగో. సో మనం ఇప్పుడు ఇదే ఉంది కదా. సో దీంట్లో విల్ ట్రై టు యూజ్ క్యాలిక్యులేషన్ ఒక మెజర్ క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ కీ ఫిల్టర్స్ ఏం అడుగుతుందో చూద్దాం. సో వాట్ ఇట్ వాస్ ట్రైంగ్ టు సే, ఎక్స్ప్రెషన్ అడుగుతుంది. ఓకే. సో నేను ఏం చేస్తానంటే ఐ విల్ ట్రై టు యూజ్ సమ్ యూజ్ చేద్దాం, సమ్ ఎక్స్. ఓకే. సో మన ఫిల్టర్ key filters changes the calculate or calculated function of filtering the. Okay, so calculate తోటి యూజ్ చేస్తే దాని యొక్క ఫిల్టరింగ్ క్యాపబిలిటీ మార్చుతుంది అంటుంది. సో క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం, కామా కీప్ ఫిల్టర్స్ ఆఫ్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 1. Okay, so let's say we write it as a keep filters. So let's drag this here. దీంట్లో drag చేసి చూద్దాం. సో చూసారంటే, సో నేను ఎప్పుడైతే ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నానో, సో ఇది దేంట్లో సెట్ అయింది, ఓన్లీ ర్యాంక్ 1కే వచ్చింది. మిగతా అన్నిటికి చూసారు అది నల్ వచ్చింది. సో దట్ ఈస్ హౌ, అంటే యు ఆర్ ట్రైంగ్ టు కీప్ ఎ ఫిల్టర్ ఓన్లీ ఫర్ దిస్ వాల్యూ. సో ఈ వాల్యూ ఒకటే కావాలి, మిగతా నాకు ఏమీ అవసరం లేదు అంటే మీరు హార్డ్ కోడ్ చేస్తారు, వేర్ యు ఆర్ సేయింగ్ దట్. సో అంటే క్యాల్కులేట్ ది సమ్ ఆఫ్ అమౌంట్ చేస్తున్నారు. సో ఫర్ ఓన్లీ యు ఆర్ ట్రైంగ్ టు కీప్ ఓన్లీ ఫర్ కీప్ ఫిల్టర్స్ ఓన్లీ ఫర్ దట్ పర్టికులర్ కేటగిరీ, లైక్ ర్యాంక్, ఆ పర్టికులర్ ర్యాంక్ కి. మిగతా అన్నిటికి మీరు
నల్ చేసేసారు. సో ఇట్ వాజ్ నాట్ డివైడింగ్ ద డేటా ఫర్ అదర్స్. జనరల్ గా మనం రాస్తే ఏమవుతుంది అంటే 800 వేస్తే అన్నిటికీ 800 వస్తుంది. సో బట్ క్రీప్ ఫిల్టర్స్ యూజ్ చేస్తే అది ఏదైతే మ్యాచ్ అయిందో దానికి ఒక్కదానికి వస్తుంది, మిగతా అన్నిటికి నల్స్ వస్తాయి. సో అలా విధంగా క్రీప్ ఫిల్టర్స్ యూజ్ చేయొచ్చు. సో దీంతో పాటు మనకి రిమూవ్ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. లైక్ మనం ప్రీవియస్ గా యూజ్ చేసాం గ్రాండ్ టోటల్ కావాలి అంటే. సో గ్రాండ్ టోటల్ కావాలి అంటే దీని యొక్క టోటల్ కావాలి అంటే సో మనం జనరల్ గా ఏ ఫిల్టర్ అప్లై అవ్వద్దు అన్నప్పుడు మనం ఏం చేసామంటే ఆల్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం లైక్ గ్రాండ్ టోటల్ క్యాలిక్యులేట్ చేయడానికి. అలాగే ఇక్కడ మనం ఇప్పుడు రిమూవ్ ఫిల్టర్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో సేమ్ థింగ్ లైక్ క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ అమౌంట్, సో కామా రిమూవ్ ఫిల్టర్స్ అని అనుకోండి. సింపుల్ ఐల్ సే ఇట్ యాజ్ రిమూవ్ ఫిల్టర్స్, ఏం పెట్టండి. సో రిమూవ్ ఫిల్టర్స్ మనం ఏం రాద్దాం, రిమూవ్ ఫిల్టర్స్ అని రాద్దాం. సో రిమూవ్ ఫిల్టర్స్ అంటే సో ఏ ఫిల్టర్స్ ఉన్నా అవి రిమూవ్ చేసి మనకి గ్రాండ్ టోటల్ వాల్యూ ఇస్తుంది. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద గ్రాండ్ టోటల్ వాల్యూ ఆఫ్ ఇట్. ఓకే, సో 12 + 5 ఎంత, 1700. సో లెట్స్ ట్రై టు కీప్ ఇట్ హియర్. సో మన దీంట్లో కూడా వేసి చూద్దాం. సో ఇట్ ఈస్ గివింగ్ మీ ద టోటల్ వాల్యూ. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది థింగ్, అంటే దేనితో డేటా డివైడ్ అవ్వకుండా కంప్లీట్ గా వాల్యూ గ్రాండ్ టోటల్ ప్రతి దానికి రిపీట్ అవ్వాలి. సో దీంట్లో వచ్చే కాంటెక్స్ట్ ఫిల్టర్స్ రో వైజ్ డేటా డివైడ్ అవ్వకుండా చూసారా మొత్తం గ్రాండ్ టోటల్ యాస్టీస్ వచ్చి. ఇప్పుడు రేపు పొద్దున మనం ఏదైనా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సో మనం ఏం చేస్తాం, సో అమౌంట్ డివైడెడ్ బై ఇది డివైడ్ బై ఇది చేస్తే ఏమొస్తుంది, పర్సంటేజ్. ఈ కేటగిరీకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఖర్చు పెట్టారు, ఈ పర్సంటేజ్ ఎంత వచ్చింది టోటల్ పర్సంటేజ్ నుంచి. సో అది మనం ప్రీవియస్ గా మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం కదా, వేరియబుల్స్ యూజ్ చేయటం ఎలాగని. సో దాని ద్వారా యూజ్ చేయొచ్చు కదా మనం. సో ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు, సో మనం ఏం చేస్తాం, వేర్ అంటే వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క సమ్ ఆఫ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వేరియబుల్ బి లోకి ఏం తీసుకుంటాను, మన రిమూవ్ ఫిల్టర్స్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేయాలి కాబట్టి సో మనం ఏం చేద్దాం, రిటర్న్ అంటే వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ రిటర్న్ చేసుకుని సో డివైడ్ ఏ కామా బి. సో డినామినేటర్ ఎప్పుడైనా 0 ఉంటే సో ఇట్ విల్ బి ఆటోమేటికలీ గివ్స్ యూ 0. సో పర్సంటేజ్ వస్తుంది కదా, లెట్స్ సీ. సో దీని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంటూ 100 చేయాలంటే పర్సంటేజ్ సింబల్ తోటి అది క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా 800 డివైడ్ బై 1700 47, 400 డివైడ్ బై 1700, 300 డివైడ్ బై 1700, 200 డివైడ్ బై 1700. సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మన రిమూవ్ ఫిల్టర్స్ ద్వారా వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ సో అదే రిమూవ్ ఫిల్టర్స్. నెక్స్ట్ లుకప్ వాల్యూ లైక్ నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. సో నెక్స్ట్ సెలెక్టెడ్ వాల్యూ. సెలెక్టెడ్ వాల్యూ అంటే లైక్ మీరు ఏం సెలెక్ట్ చేశారు దాని వాల్యూని క్యాచ్ చేయాలి అంటే, లెట్స్ సే నేను ఒక స్లైసర్ ప్లేస్ చేశాను కేటగిరీ అని. సో ప్లేస్డ్ స్లైసర్ నోన్ యాజ్ అ కేటగిరీ. సో కేటగిరీని స్లైసర్ ప్లేస్ చేశాను నేను. ఈ కేటగిరీలో సెలెక్ట్ చేసిన వాల్యూ నాకు కావాలి, ఏ వాల్యూ సెలెక్ట్ చేశాను. సో అది కావాలి అంటే మీరు ఏం చేయొచ్చు అంటే సెలెక్టెడ్ వాల్యూ అని తీసుకోవచ్చు అనమాట. సో మీరు ఏం రాస్తారంటే క్లిక్ ఒక సింగిల్ వాల్యూ కాబట్టి ఒక మెజర్. మీరు సింపుల్ గా రాయాల్సింది ఏంటంటే యూ వాంట్ టు గెట్ ది సెలెక్టెడ్ వాల్యూ కదా, సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ కేటగిరీ. సో దీన్ని మనం ఏం రాయొచ్చు, సెలెక్టెడ్ వాల్యూ రాస్తే సో లెట్స్ సీ. ఏది సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తే చూడండి, సో ఏది సెలెక్ట్ చేస్తే అది యూజ్ చేయొచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే లెట్స్ సే మీరు ఒక గ్రాఫ్ చూపిస్తున్నారు అనుకోండి. సో లెట్స్ సే యు ఆర్ ట్రైంగ్ టు షో సమ్ కేటగిరీ ఇన్ యాక్సెస్ అండ్ అమౌంట్ చూపిస్తున్నారు అనుకోండి. దానిపైన హెడ్డింగ్ ఏదైతే ఉందో ఆ హెడ్డింగ్ ని క్లిక్ చేసిన దాని కేటగిరీ రావాలనుకోండి. మీరు ఏం చేస్తారు, సో దీని యొక్క టైటిల్ ఏదైతే ఉందో సో ఈ టైటిల్ కి వెళ్ళి ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ ఎఫెక్ట్స్ మనం స్టాటిక్ గా రాయకుండా ఎఫెక్ట్స్ తీసుకుని ఆ ఎఫెక్ట్స్ లోకి మన డైనమిక్ గా వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, సెలెక్టెడ్ వాల్యూ నుంచి వస్తుంది. కాబట్టి ఐ విల్ ట్రై టు క్లిక్ ఆన్ ది శాంపిల్ and say it as a selected value. Click OK.
So when I click on it, so మరి చూసారా category 1 వచ్చింది. So when you click on selected value 2 click చేస్తే 2, 3 అంటే 3, 4, 3 అంటే 4 అంటే 4, రైట్. సో అలాగే మీరు సెలెక్టెడ్ వాల్యూని యూజ్ చేసుకుని ఇక్కడ టైటిల్స్ కూడా పైన డైనమిక్ చేసుకోండి. So that is the use of selected value. Okay. సో అలాగే మనకి టేబుల్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ లో కొన్ని ఫంక్షన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి అని చెప్తాను. సో లెట్ మీ గో విత్ దిస్ థింగ్ ఫస్ట్. ఓకే, సో దీంట్లోంచి మనం ఏం చేయాలంటే టేబుల్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ అంటే ఇంకొక క్యాలిక్యులేటెడ్ టేబుల్, అంటే ఉన్న టేబుల్ నుంచి ఇంకొక క్యాలిక్యులేటెడ్ టేబుల్ మనకు కావాల్సిన ఫార్ములాస్ తోటి మనం ఒక టేబుల్ తయారు చేసుకోవాలంటే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సమ్మరైజ్ అనేది ఏంటి అంటే లైక్ దీన్ని గ్రూప్ బై చేయటం, డేటాని గ్రూపింగ్ చేయడం. సో లెట్స్ ఇప్పుడు ఈ డేటా ఉంది, సో దీంట్లో ఏమైనా రిపీటెడ్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, సో దాన్ని గ్రూప్ బై చేసి మీకు ఇంకొక సబ్ టేబుల్ గా క్రియేట్ చేయాలి అనుకుంటే గ్రూప్ డేటా అంతా కూడా ఇంకొక టేబుల్ గా కావాలి అంటే క్యాలిక్యులేషన్స్ లో, సో దాన్ని యూజ్ చేయొచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే డేటాని ఇంక్రీజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే కావాలని డూప్లికేట్ కేటగిరీస్ ఇంక్లూడ్ చేశాను. సో దట్ మనకి ఏమవుతుంది అంటే, సో లెట్స్ ఇప్పుడు మనం దీన్ని గ్రూప్ చేద్దాం అనుకుంటున్నాం, అంటే రిపీటెడ్ వాల్యూస్ ఏ ఉన్నాయో దాన్ని సమ్మరైజ్ చేసి అమౌంట్ ని సమ్మరైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా గ్రూపింగ్ డేటాని చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి, సో దానికోసం మనం ఒక క్యాలిక్యులేటెడ్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. సో నేను అక్కడ ఏం చేస్తానంటే టేబుల్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ నుంచి రిటర్న్ అయ్యన్నీ కూడా టేబుల్ ఫార్మాట్ లో రిటర్న్ అవుతాయి. సో అందుకే ఫస్ట్ నేను ఏం యూజ్ చేస్తున్నాను, సమ్మరైజ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే సమ్మరీ ఆఫ్ ది ఇన్పుట్ టేబుల్ గ్రూప్డ్ బై స్పెసిఫిక్ కాలమ్స్. మీరు దేని మీద గ్రూప్ చేస్తారు, సో ఏదైతే రిపీట్ అవుతుందో దాని మీదే కదా. మన టేబుల్ ఏంటి, శాంపుల్ టేబుల్. సో మనం దేంతో గ్రూప్ చేస్తున్నాము, కేటగిరీతో గ్రూప్ చేస్తున్నాము. సో లెట్స్ సే కేటగిరీ తోటి గ్రూప్ చేస్తున్నాము. సో గ్రూప్ లో ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ మీద గ్రూప్ చేయొచ్చు. సో నేను ఒకే ఒక్క కాలమ్ మీద గ్రూప్ చేస్తున్నాను. నాకు కావాల్సింది ఏంటి అంటే టోటల్ అమౌంట్ గ్రూప్ చేశాను. సో దాని నేమ్ ఇవ్వాలి మనం ఫస్ట్, తర్వాత దాన్ని ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో నేమ్ అయితే ఇది, ఎక్స్ప్రెషన్ అయితే సమ్ ఆఫ్ ఏంటండి అమౌంట్, రైట్. సో దీని పేరు మనం ఏం పెడదాం, సమ్మరైజ్ అని పెడదాం. సో ఈ విధంగా మనం డేటాని ఇంకొక టేబుల్ గా తయారు చేసాను. చూడండి ఇక్కడ సమ్మరైజ్ టేబుల్ అని. సో ఇప్పుడు మనం దాన్ని ట్రాక్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. సో మీరు కేటగిరీ చూడండి. సో కేటగిరీ ట్రాక్ చేసి ట్రై టు క్రియేట్ ఇంటూ అమౌంట్. సో చూసారంటే సో కేటగిరీ 1 కి ఎంత అమౌంట్ ఉంది, సో ఇట్ ఈస్ 400 ప్లస్ ఇక్కడ 400 ప్లస్ 500 మొత్తం 900 వచ్చిందా. సో దట్ ఈస్ బట్ కేటగిరీ 2 కి ఎంత ఉంది, సో 300 ప్లస్ 200 500. సో అలాగే మీరు కేటగరైజ్ చేసి మీరు దాన్ని గ్రూప్ చేయొచ్చు. సో గ్రూప్ చేస్తే, సో గ్రూప్ చేసిన దాన్ని మనం ఏమంటాం అంటే సమ్మరైజ్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సమ్మరైజ్. సో అలాగే మనకి నెక్స్ట్ లైక్ ఈ టేబుల్ నుంచి నాకు ఓన్లీ టాప్ 5 రికార్డ్సే కావాలి. సో మనం ప్రీవియస్ గా ర్యాంక్ క్రియేట్ చేసాం. ర్యాంక్ క్రియేట్ చేయకపోయి ఫర్ సపోజ్ నాకు డేటాలో ఉంది, సో దాంట్లో నాకు టాప్ 5 లైక్ టాప్ 2 ఉన్న అమౌంట్ ఉన్నది ఇంకొక టేబుల్ లో కావాలి. సో టాప్ 2 ఉన్నా టాప్ 3 ఉన్నా అన్ని కూడా ఒక అమౌంట్ ఇంకొక టేబుల్ లో కావాలి. సో ఐ వాంట్ ఇట్ యాజ్ ఎ సెపరేట్ టేబుల్. సో ఐ గో విత్ మోడలింగ్. సో న్యూ టేబుల్ తీసుకుంటాను. సో ఐ సే ఇట్ యాజ్ ఎ టాప్ n. సో టాప్ n లో చూస్తే n వాల్యూ స్పెసిఫై చేయమంటుంది. సో లెట్స్ నేను సెకండ్ 2 రికార్డ్స్ కావాలి నాకు టాప్ 2. సో బేస్డ్ ఆన్ ది శాంపుల్ టేబుల్. సో ఆర్డర్ బై దేని మీద ఇద్దాము అనుకుంటున్నాం. సో ఆర్డర్ బై, సో ఐ వాంట్ టు ఆర్డర్ బై బేస్డ్ ఆన్ ది విచ్ కాలమ్. సో ఐ సే ఇట్ ఇస్ అమౌంట్.
ఓకే, సో అమౌంట్ కాలం మీద ఇద్దాం. అసెండింగ్ డిసెండింగ్, సో డిసెండింగ్ హైయెస్ట్ కాబట్టి, సో దట్స్ ఇట్. సో అలాగే మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. నాకు లైక్ ఇది సరిపోతుంది. సో టాప్ 2 రికార్డ్స్. సో టాప్ 2 రికార్డ్స్ కలిపి నేను ఒక టాప్ n టేబుల్ తయారు చేస్తాను. So where it will give me the category. టాప్ 2 ఉన్నది అంటే 3 and 4. సో దానికి ఆ రెండే వచ్చినాయి చూడండి. సో లెట్స్ ఇప్పుడు నేను టాప్ 2 కాదు టాప్ 3 కావాలంటే సింపుల్ 3. సో టాప్ 3 రికార్డ్స్. ఆ విధంగా మనం టాప్ అనే ఫంక్షన్ యూస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ యూజ్ అయ్యేది ఏంటి దీంట్లో మోస్ట్లీ అంటే యూనియన్. సో యూనియన్ అంటే 2 టేబుల్స్ ని కలిపి ఒక సింగిల్ టేబుల్ గా తయారు చేసింది. సో అంటే 2 సేమ్ టేబుల్స్ ఉన్నాయి అంటే రెండింటిని కలిపి ఒక టేబుల్ తయారు చేయాలి అనుకుంటే, అంటే సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో అంటే లెట్స్ సో ఈ టేబుల్ ఉంది కదా, సో ఇట్లాంటి టేబుల్ ఇంకొకటి ఉన్నది. మనం ఎడిట్ క్వరీలో చేస్తాం జనరల్ గా. మన ఎడిట్ క్వరీలో రెండింటిని యూనియన్ చేయాలంటే అపెండ్ అని యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇదే టేబుల్ మళ్ళీ ఇంకొకసారి ఉంది. ఓకే, సో డూప్లికేట్ టేబుల్ కాకపోతే, సో ఈ టేబుల్ లో కొంచెం ఎక్కువ డేటా ఉంది. లెట్స్ సే ఈ డేటాలో కేటగిరీ 4 కూడా ప్లేస్ 5 కూడా ప్లేస్ చేద్దాం. సో I place 2 tables, sample and sample 1, same number of కాలమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం అపెండ్ చేస్తే యూనియన్ ఆల్ అవుతుంది. కానీ నేను ఇప్పుడు మెన్షన్ చేసేది ఏంటంటే యూనియన్ ఏం చేస్తుంది అంటే డూప్లికేట్స్ ని రిమూవ్ చేసేస్తుంది. సో యూనియన్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే 2 డేటా సెట్లను కలుపుతుంది. కానీ సో దాంట్లో రిపీటెడ్ ఉన్న దాన్ని రిమూవ్ చేసేస్తుంది. కానీ టేబుల్స్ మాత్రం 2 సేమ్ స్ట్రక్చర్ ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి. సో సింపుల్లీ మనం ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో మోడలింగ్కి వెళ్ళి కొత్త టేబుల్ కదా అది కూడా రిటర్న్ ఇచ్చేది. సో వేర్ యూ విల్ గో ఫర్ ఏ క్యాలిక్యులేట్ టేబుల్. సో మీరు సింపుల్గా ఏం చేయాలంటే యూనియన్ ఆఫ్, సో ఫస్ట్ టేబుల్ ఏంటి శాంపిల్, అండ్ సెకండ్ టేబుల్ వచ్చి శాంపిల్ 2. సో రెండింటిని కలిపి ఒక చేయాలనుకుంటున్నారు. సో వేర్ యూ విల్ సే ఇట్ యాజ్ ఏ యూనియన్, which is a combination of first 2 tables. So must have same number of columns అంటున్నారు. సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ లేకపోతే ఇట్ విల్ సే ఇట్ యాజ్ లెట్స్ సీ. సో దీంట్లో మనం ఒక కాలమ్ ఎక్స్ట్రా క్రియేట్ చేసాం. సో దట్ ఈస్ అ ర్యాంక్ కాలమ్. సో దీంట్లో చూస్తే కాలమ్ అనేది లేదు కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ వాస్ ట్రైయింగ్ టు సే. సో ఇది ఎక్స్ట్రా కాలమ్, రైట్. సో మెజర్స్ తో ప్రాబ్లం లేదు, బట్ ఇట్ వాస్ సేయింగ్ దట్ ఈస్ ద కాలమ్. సో మనం ఏం చేద్దామంటే శాంపుల్ టేబుల్ నుంచి సో ఓన్లీ వీ విల్ సే సెలెక్ట్ కాలమ్స్, మనకి ఏ కాలమ్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో శాంపిల్ టేబుల్ నుంచి మనం లెట్స్ సే విల్ ట్రై టు ఓన్లీ కొన్ని కాలమ్స్ ని తీసుకుందాం. కేటగిరీ, ఓకే. సో మన కేటగిరీ పేరు కదా. నెక్స్ట్ అమౌంట్ తీసుకోవచ్చు. సో ఏం పెడదాం అమౌంట్. సో ఇదొక టేబుల్. సో సేమ్ థింగ్ సెలెక్ట్ చేశాను కొన్ని కాలమ్స్, ఎందుకంటే సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ లేకపోతే ఇలా సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో అలాగే శాంపుల్ 2లో మనం ఇంకొక సెట్ ఆఫ్ కాలమ్స్ కూడా సెలెక్ట్ చేద్దాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ శాంపిల్ దీన్ని శాంపుల్ 2 పేస్ట్ చేద్దాం. సో విల్ సే ఇట్ యాజ్ శాంపుల్ 2. దీన్ని మనం ఇప్పుడు చూడండి. సో రెండింటిని యూనియన్ అయ్యి, సో చూస్తే టేబుల్ మనం టేబుల్ వేసుకుని చూసుకోవచ్చు. సో దీంట్లో కేటగిరీ ఉంది, హ్యావ్ దట్ అమౌంట్. సో చూసారు రిపీటెడ్ ఏమి ఉన్నాయన్ని సమ్ అయిపోయి మనకి ఫైనల్ గా మనకి ఏమొచ్చింది కేటగిరీ 1 2 3 4 5 కేటగిరీస్ ఉన్నట్టు. సో దట్ ఈస్ హౌ యూ కెన్ యూజ్ యూనియన్. ఓకే. సో నెక్స్ట్ ట్రీట్ యాజ్. సో ట్రీట్ యాజ్ అనేది ఏంటి అంటే వర్చువల్ రిలేషన్షిప్. అంటే మీకు ఒక 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్స్ లేకపోయినా కూడా
మనం ప్రీవియస్ గా లుక్అప్ అనే వాల్యూని ఎలా యూజ్ చేసామో అలాగే మనం ఈ ట్రీట్ యాజ్ యూజ్ చేసి కూడా మనం క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు అన్నమాట. సో లెట్స్ ఏ ఒక 2 కేటగిరీస్ ఉన్నాయి నాకు. సో బ్యాక్ ఎండ్ లో అయితే నాకు రిలేషన్షిప్ లేదు. ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు రీజియన్ ఐడి ఉంది, శాంపుల్ టేబుల్ ఉంది. సో ఇక్కడ రీజియన్ ఐడి ఉంది, సో ఇక్కడ కూడా రీజియన్ ఐడి ఉంది. బట్ ఐ కుడ్ నాట్ మేక్ ఎ రిలేషన్షిప్ ఎట్ ది బ్యాక్ ఎండ్. నేను రిలేషన్షిప్ పెట్టను, కావాలని తీసేస్తాను. సో ఫర్ సమ్ రీజన్స్ ఐ కుడ్ నాట్ మేక్ ఎస్టాబ్లిష్మెంట్ రిలేషన్షిప్స్. నేను రెండు మధ్యలో రిలేషన్షిప్స్ నేను ఎగ్జిస్టింగ్ ఉన్న రిలేషన్షిప్ తీసేస్తాను. జనరల్ గా మనకి రిలేషన్షిప్ ఉంటేనే డేటా డివైడ్ అయ్యి సమ్ అవుతుంది, రైట్? సో ఫర్ సపోజ్ లైక్ నేను కొన్నిసార్లు నేను ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ కి డైరెక్ట్ గా రిలేషన్షిప్ పెట్టలేకపోవచ్చు. మేబీ అది వేరే టేబుల్ తోటి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఈ టేబుల్ తోటి ఎక్కడో లాంగ్ లో ఉండొచ్చు, దీంతో నేను కరెక్ట్ డైరెక్ట్ రిలేషన్షిప్ పెట్టలేకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో అలాంటిదప్పుడు మనకి ఒక సమ్మేషన్ వాల్యూ కావాలి. సో సమ్మేషన్ వాల్యూ అంటే లైక్ ఇక్కడ ఏదైతే రీజియన్స్ మ్యాచ్ అయినాయో, సో లెట్ మీ ప్లేస్ ఇట్ యాజ్ 2 టేబుల్స్. సో రీజియన్ ఐడి, రీజియన్ ఇది ఒక టేబుల్ అయితే, సో ఇంకొక టేబుల్ వచ్చి, సో ఐ విల్ గో విత్ అనదర్ టేబుల్. సో ఐ విల్ ప్లేస్ ఇట్ హియర్, విచ్ ఇస్ a sample table which contains a region ID and amount. ఓకే, సో ఈ రెండిట్లో రీజియన్స్ ఏదైతే మ్యాచ్ అయినాయో ఆ రీజియన్స్ యొక్క అమౌంటే కావాలి నాకు. ఫర్ సపోజ్ కొన్ని రీజియన్స్, లెట్స్ సే రీజియన్ టేబుల్ లో మనకు కొంచెం ఒక రీజియన్ ఎక్కువ అవుతుంది. సో విల్ గో విత్ వన్ మోర్ రీజియన్. ఓకే, సో ఇక్కడ మనకు 3 రీజియన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 రీజియన్స్ సంబంధించినవి ఉన్నాయి. సో ఏ రీజియన్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయో దానికి మాత్రమే నాకు ఇక్కడ అమౌంట్ కావాలి. సో రీజియన్స్ మ్యాచ్ అనే దానికి అమౌంట్ అవసరం లేదు. సో ఎలాంటిది క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే, బ్యాక్ ఎండ్ లో రిలేషన్షిప్ లేకపోయినా కూడా మనం ట్రీట్ అనేది ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ట్రీట్ యాజ్ ఏం చేస్తుంది అంటే రెండు వాల్యూస్ ని కంపేర్ చేస్తుంది. అందుకే చూడండి, సో అప్లైస్ ది రిజల్ట్ ఆఫ్ ది టేబుల్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఏ ఫిల్టర్ టు కాలమ్స్ ఫ్రమ్ ఏ అన్రిలేటెడ్ టేబుల్. సో అసలు రిలేషన్షిప్ లేకపోయినా కూడా రెండింటికి కామన్ కాలం లాంటిది ఏదైనా ఉంటే దాంతో కూడా మనం మ్యాచ్ చేసి వాల్యూస్ ని తీసుకురావచ్చు అంటున్నాడు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఐ విల్ ట్రై టు గో విత్ కాపీ ఆఫ్ దిస్ వన్. సో మనకి ఏం కావాలి, అమౌంట్ సమ్ కావాలి. సో సింప్లీ నేను ఏం యూజ్ చేస్తానంటే, సో మనం ఏ టేబుల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఐ విల్ ట్రై టు క్రియేట్ ఇన్ హియర్ కాలం కాదు, మెజర్ కదా మనకు, టోటల్ అమౌంట్ కాదు కావాల్సింది, సారీ. సో కాలం కాదు, క్రియేట్ ఇట్ యాజ్ ఎ measure. ఓకే, సో దీన్ని మనం ఏం చేద్దాం అంటే మన ఏంటి సమ్ ఆఫ్ అమౌంట్. సో ట్రీట్ ద వాల్యూస్, వాల్యూస్ అంటే ఒక టేబుల్ ఉన్న దాని యొక్క వాల్యూస్. లైక్ మన వాల్యూస్ ఏంటి, రీజియన్ ఐడి కదా, సారీ రీజియన్ ఐడి. సో రీజియన్ టేబుల్ ఉన్న రీజియన్ ఐడి, అలాగే మన ఇంకోటి ఏంటి సేల్స్ టేబుల్ ఉన్న రీజియన్ ఐడి. సో రెండింటిని మ్యాప్ చేస్తున్నాను. సో ట్రీట్ యాజ్ ఏం చేస్తుంది, రెండింటిని దీంట్లో ఉన్న యూనిక్ వాల్యూస్ తీసుకుంటుంది, దాన్ని తీసుకెళ్ళి వేరే టేబుల్ తో మ్యాచ్ చేస్తుంది. సో మన యూనిక్ వాల్యూస్ అంటే మనకి ఏదైతే రిపీటెడ్ ఉంటాయి, శాంపిల్ లో రిపీటెడ్ ఉంటాయి కాబట్టి అక్కడ యూనిక్ వాల్యూస్ తీసుకుంటానికి శాంపిల్ నుంచి రీజియన్ ఐడి, అలాగే ఇక్కడ కమా రీజియన్ టేబుల్ నుంచి రీజియన్ ఐడి. ఓకే, సో అంటే ఏం చేస్తున్నాం మనం, సో ఇక్కడ వాల్యూస్ అంటే ఏంటి అంటే, సో ఇట్ విల్ ట్రై టు పుల్ మీ ది యూనిక్ వాల్యూస్ మాట. సో నేను ఇప్పుడు చూస్తే వాల్యూస్ అని మీరు పెట్టి, సో వెన్ యూ సే, సో వెన్ ఏ కాలమ్ ఈస్ గివెన్ ఇట్ రిటర్న్స్ ఎ సింగిల్ కాలమ్ విత్ యూనిక్ వాల్యూస్, అంటే రిపీటెడ్ వాల్యూస్ అనేది తీస్తుంది. సో అంటే శాంపిల్ లో మనకి డూప్లికేట్ వాల్యూస్ లాగా ఉన్నాయి కదా రీజియన్స్, అన్నిటిని తీసి యూనిక్ వాల్యూస్ చేసి దీంతో కంపేర్ చేస్తున్నాం. సో అది కంపేర్ అయిన దానికి అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తాం.
సో చూస్తే సో 1 కి 2 కి మొత్తం మ్యాచ్ అయింది ఎంత అమౌంట్ అని చూద్దాం ఇక్కడ. సో ట్రై టు ప్లేస్ ఇట్ సమ్మరైజ్ హియర్. సో 3200 వచ్చిందా లేదా. సో లైక్ వీఆర్ ట్రైంగ్ టు మ్యాచ్ దిస్ రీజన్స్ విత్ దిస్ రీజన్స్. ఇక్కడ 1 2 3 ఉంది, ఇక్కడ 1 2 ఉంది. సో ఫర్ సపోజ్ రేపు పొద్దున్న ఇక్కడ మనకి వేరే రీజన్ వచ్చింది అనుకోండి 5. లెట్స్ సే ఇప్పుడు నేను శాంపుల్ 5th రీజన్ ఇచ్చాను అనుకో. లెట్స్ సే నేను ఏదో ఒక రీజన్ పేరు 5 అని మార్చుతాను. అది కరెక్ట్గా ఇస్తుందో లేదో చెక్ చేద్దాం. సో ఇట్ ఈస్ క్లోజింగ్ అప్. ఓకే, సో మనకి ఏమైందంటే 1 2 మ్యాచ్ అవుతుంది, మనకి 800 తగ్గాలి. సో లెట్స్ సీ వై ఇట్ ఈస్ నాట్. శాంపిల్ లో ఉన్న రీజియన్స్ మ్యాచ్ చేస్తున్నాం కదా. సో హియర్ టేబుల్ ఉన్న రీజియన్స్, లెట్స్ చేంజ్ దిస్. ఒకసారి దీన్ని చేంజ్ చేద్దాం. రీజియన్ టేబుల్ ఉన్న రీజియన్ ఐడి, శాంపుల్ టేబుల్ ఉన్న రీజియన్ ఐడి. ఇది కరెక్ట్. సో రీజియన్ టేబుల్ అంటే ఫస్ట్ మనం డైమెన్షనాలిటీ ఇవ్వాలి, అంటే ఏదైతే ఏ టేబుల్ నుంచి అయితే కంపేర్ చేస్తున్నానో. సో రీజియన్ టేబుల్ ఉన్న రీజియన్ టేబుల్, సో శాంపిల్ లో ఉన్న రీజియన్ ఐడితో మ్యాచ్ చేస్తున్నాను. సో దట్ గివ్స్ మీ ద కరెక్ట్ వాల్యూ ఆఫ్ 2400. గాట్ ఇట్. సో ఆ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ 5 ఎక్స్క్లూడ్ అయిపోయింది ఎందుకని, సో దీంతో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి. ఇక్కడ 3 ఉంది, దీనికి ఇక్కడ లేదు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఏవైతే 1 2 మ్యాచ్ అవుతున్నాయో దాని అమౌంట్ వరకు ఇక్కడ క్యాల్కులేట్ చేస్తుంది. సో దీని బ్యాక్ ఎండ్ రిలేషన్షిప్ ఉంది అంటే లేదు. సో మీకు క్వశ్చన్ ఇలా అడగచ్చు, వాట్ ఆర్ ద వర్చువల్ రిలేషన్షిప్ ఫంక్షన్స్ యూ హ్యావ్ యూజ్డ్ అంటే, సో యూ కెన్ సే ఇట్ యాజ్ ఎ ట్రీ టెస్ట్. యూజ్ చేయొచ్చు. యూజ్ రిలేషన్షిప్ అనే ఫంక్షన్ చెప్పుకున్నాం, దాన్ని యూజ్ చేయొచ్చు. లుక్అప్ అనే వాల్యూ అని ఇంకో ఫంక్షన్ యూజ్ చేసాం, దాన్ని కూడా చెప్పుకోవచ్చు. అంటే రిలేషన్షిప్ లేకపోయినా కూడా, సో ఒక టేబుల్ ఇంకో టేబుల్ కి రిలేషన్షిప్ లేకపోయినా కూడా, so if we don't have a relationship between one table to other table also, you can calculate the sum of the amounts matter. So that is the use of virtual functions. Unrelated tables nunchi kuda. So alage మిగతా అన్ని కూడా రేర్ గా యూజ్ చేసి, సో మోస్ట్లీ జనరేట్ సిరీస్ యూజ్ చేయొచ్చు. లైక్ ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ మీకు జనరేట్ అవ్వాలి అంటే, సో లెట్ మీ షో యూ. సో let's say modeling వెళ్ళి, so when I say జనరేట్ సిరీస్ అంటే, లెట్స్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం, క్యాల్కులేట్ టేబుల్. స్టార్టింగ్ వాల్యూ 1 దగ్గర నుంచి మీకు ఒక ఎండ్ వాల్యూ 10 వరకు కావాలనుకోండి. సో ఇంక్రిమెంట్ వాల్యూ బై 1. సో కంటిన్యూస్ గా ఒక టేబుల్ లో 1 to 10 నెంబర్స్ కావాలంటే, సో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే, జనరేట్ సిరీస్. మీరు చూస్తే టేబుల్లో చూసారా 1 to 10 నెంబర్స్ వచ్చినాయి. ఆ విధంగా మీరు ఒక జనరేట్ సిరీస్ అంటే ఒక క్యాలిక్యులేటెడ్ టేబుల్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నేను క్రియేట్ చేస్తుంది ఏంటంటే క్యాలిక్యులేటెడ్ టేబుల్, అంటే ఇది రిటర్న్ చేసేది ఏంటి, టేబులర్ ఫార్మాట్. సో మెజర్ అయితే సింగిల్ వాల్యూ కావాలంటే మెజర్, ఈచ్ అండ్ ఎవరి రోకి కావాలంటే క్యాలిక్యులేటెడ్ కాలం, మొత్తం టేబుల్ రిటర్న్ అవ్వాలంటే క్యాలిక్యులేటెడ్ టేబుల్. సో ఇవన్నీ కూడా టేబుల్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్, అంటే ఒక టేబుల్ రిటర్న్ చేస్తాను. ఓకే, అలాగే మీరు ఇంటర్సెట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంటర్సెట్ అంటే ఏంటి అంటే, లైక్ రెండిట్లకి కామన్ గా ఉన్న రికార్డ్స్, డూప్లికేట్స్ రికార్డ్స్ రిమూవ్ చేసేసి కామన్ గా ఉన్న రికార్డ్స్ ని తీసుకొస్తుంది. సో లెట్స్ ఇప్పుడు మీరు 2 సెట్స్ తీసుకున్నారు అనుకోండి, సో దాంట్లో ఉన్న కామన్ గా రికార్డ్స్ బి డి, సో అలాగే ఇంటర్సెక్ట్ చేయొచ్చు. సో 2 టేబుల్స్ ని, సో మనం ఇందాక యూనియన్ ఎలా అయితే చేసామో, సో యూనియన్ చేసాం కదా 2 లైక్ సేమ్ థింగ్ ఇలాంటిదే మనం ఏం చేయొచ్చు అంటే, ఇంటర్సెక్ట్ కూడా చేయొచ్చు. సో చూస్తే రెండిట్లోనే కామన్ గా ఉన్న రికార్డ్స్ వస్తాయి.
సో రెండిట్లో ఉన్న కామన్ గా ఉన్న రికార్డ్స్ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. సో కేటగిరీ 4, 5 అనేవి ఉన్నప్పుడు రావు. సో బికాస్ 1, 2, 3, 4 దీంట్లోనే కామన్ గా 1, 2, 3, 4 ఉన్నాయి. 5 అనేది కామన్ గా లేదు కాబట్టి రాదు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంటర్సెప్ట్. సో లైక్ వైజ్ మనం సెలెక్ట్ కాలమ్స్ చూసాం కదా, సో ఇలా కాలమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో అలాగే మీరు ఒక రో క్రియేట్ చేయాలనుకోండి, సో టేబుల్లో సో ఒక మీ కస్టమైజ్ వాల్యూస్ బట్టి ఒక రో క్రియేట్ చేయాలంటే ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన రోస్ తోటి. సో లెట్ మీ షో దిస్ వన్. ఒక టేబుల్ క్రియేట్ చేసి మీకు కావాల్సిన రోస్ మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. సో రో అనే ఫంక్షన్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే రో అని పెట్టి, సో లెట్స్ మీ నేమ్ ఇవ్వండి. సో ఫస్ట్ రో వచ్చి అమౌంట్, సెకండ్ రో వచ్చి కౌంట్ ఫర్ సపోజ్. మీరు ఇలాగా ఒకటేమో సమ్ ఆఫ్ అమౌంట్, సమ్ ఆఫ్ అమౌంట్ ఒకటి, శాంపుల్ టేబుల్లో ఉన్న అమౌంట్. ఇంకొకటి అంటే సమ్ బదులు కౌంట్ ఆఫ్ అమౌంట్. సో ఇదొక రో, ఇదొక రో. సో ఇలాగా నేను రోస్ ని ఎన్ని కావాలంటే రోస్ ని క్రియేట్ చేసుకుని ఒక కస్టమైజ్ టేబుల్ కూడా తయారు చేసుకోవచ్చు. అంటే రో టేబుల్ దీని క్లిక్ చేశారంటే చూడండి. సో ఇదొకటి, ఇదొక రో, రైట్. అలాగే మరి మల్టిపుల్ రోస్ కావాలంటే దీన్ని ఏం చేస్తారు, ఇదొక రో యూనియన్ రాయొచ్చు. సో సింప్లీ సే ఇట్ యాజ్ రైట్. సో యూనియన్ ఆఫ్ ఏమవుతుంది, ఒకటి కింద ఒకటి రావాలి. సో ఎవర్ పాస్డ్ మినిమం 2 ఆర్గ్యుమెంట్స్. సో ఈ రో ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, ఈ రో ఇక్కడ క్లోజ్ చేద్దాం. సో దీన్ని ఇంకో రోగా ఓపెన్ చేద్దాం. సో దీనికి ఇంకొక రో అని రాద్దాం. సో ROW ఇంకో రోగా రాసి, సో రెండింటిని పక్క పక్కన కాకుండా ఒకటి కింద ఒకటి పెట్టడానికి ట్రై చేస్తున్నాను నేను. చూసారు 3202. సో ఆ విధంగా పెట్టుకోవచ్చు, పక్క పక్కన కూడా పెట్టుకోవచ్చు. యూనియన్ చేస్తే ఏంటంటే ఒకటి కింద ఒకటి యాడ్ అవుతుంది అపెండ్ లాగా. సో ఆ విధంగా యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఫంక్షన్స్. లైక్ ఆల్మోస్ట్ మీకు 100 ఫంక్షన్స్ పైన కవర్ అయి ఉంటాయి. సో ఈ ఫంక్షన్స్ అన్ని మాత్రం బాగా నేర్చుకోవాలి. సో ఇంపార్టెంట్. సో దీంట్లో ఇంకో మ్యాథ్ ఫంక్షన్స్ ఒక 2 ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. సో లెట్స్ సే మీకు ఒక అమౌంట్ ఉంది, లైక్ రౌండింగ్ వాల్యూస్, రౌండింగ్ కానీ మనకి రౌండ్ చేయాలన్నా కానీ నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ కావాలన్నా కూడా, సో మనం రౌండ్, ఫ్లోర్ అండ్ సీలింగ్ అని 3 ఫంక్షన్స్ యూజ్ చేస్తాము. సో లెట్ మీ షో యూ దట్ వన్ యాజ్ వెల్. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే కస్టమైజ్ మెజర్ నేనే క్రియేట్ చేస్తున్నాను వాల్యూని ప్లేస్ చేయడానికి. సో మనకి ఇక్కడ ఫ్లోర్ అనే ఫంక్షన్ ఉన్నది. సో ఫ్లోర్ అంటే లెట్స్ ఇప్పుడు 23.58 ఇచ్చి, సో సిగ్నిఫికెన్స్ 0 ఇచ్చాను. సో చూద్దాం. సో అంటే జనరల్గా ఏమవుతుంది అంటే ఫ్లోర్ అంటే ద లీస్ట్ వాల్యూ. సో అంటే 23.58 ఉంది. సో విల్ ట్రై టు సీ వాట్ ఈస్ ద వాల్యూ ఇట్ వాస్ ట్రైంగ్ టు గెట్ విత్ మీ ద ఫ్లోర్. nearest multiple one with that. So that's better. సో మీరు చూసారంటే
అది 0.58 ఉండి 0.98 ఉంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే దానికి లీస్ట్ వాల్యూ అంటే దాని బిలో వాల్యూ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. సో ఇదే వాల్యూని మనం సీలింగ్ అని ఇచ్చాం అనుకోండి, అది 23.98 ఉండి ఏదైనా ఉండి బిలో వాల్యూ కావాలి అంటే మనం ఫ్లోర్ అని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్నే నేను యూజ్ చేసేది ఏంటంటే సీలింగ్. సీలింగ్ అంటే నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది. సో సింప్లీ సే ఇట్ సీలింగ్. ఓకే, సీలింగ్ ఆఫ్ నేను ఇది 23.34 ఇచ్చాను. సో సింప్లీ సే ఇట్ as a ceiling. ఓకే, సో చూద్దాం ఈ వాల్యూ ఎంత ఇస్తుంది. సో అది 23 పాయింట్ ఎంత ఉందండి, 434 ఉంది. అసలు 24 అవ్వకూడదు, కానీ సీలింగ్ ఏం చేస్తుంది, సీలింగ్ అనేది పాయింట్ తర్వాత ఏ డిజిట్ ఉన్నా కూడా సో అది నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ తీసుకెళ్ళిపోతుంది. ఇదే దాన్ని మనం రౌండింగ్ చేస్తే ఏమో. సో 23.30 వచ్చింది. సో బికాస్ 34 ఇస్తే తన్ని వాల్యూ అలాగే 2 డిజిట్స్ ఒక డిజిట్ ఇచ్చాం కాబట్టి 2 డిజిట్స్ ఇచ్చాం అనుకోండి 23.2 డిజిట్స్ తీసుకోమంటున్నాం. సో 23.34. సో యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ మనకు 5 వచ్చిందో, ఫర్ సపోజ్ 5 కన్నా ఎక్కువ పెట్టాను 5 ఆర్ 5 ఈక్వల్ టు, అది ఏం చేస్తుంది, సో నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ లైక్ 5 అండ్ అబౌవ్ ఉంటేనే అది నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ తీసుకెళ్తుంది. చూసారు 50. సో అదే ఇక్కడ 9 ఉంది అనుకోండి, సో దెన్ ఇట్ విల్ ట్రై టు టేక్ ఇట్ ఇంటూ 24. సో 90. సో 1 డిజిట్ ఇచ్చింది కాబట్టి అదే 2 డిజిట్స్ కన్సిడర్ చేయమన్నాను అనుకోండి 94. సో అలాగే 0 డిజిట్స్ ఏం కన్సిడర్ చేయొద్దు, పాయింట్ తర్వాత ఏ డిజిట్స్ కన్సిడర్ చేయొద్దు అంటే సో ఇట్ గివ్స్ మీ 25. సో ఆ విధంగా. సో పాయింట్ తర్వాత 9 ఉందా, సో 1 2 డిజిట్స్ బట్టి సో మనకి రౌండింగ్ ఎలా కావాలనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 1 లెవెల్ ఆఫ్ రౌండింగ్ కావాలా, 2 లెవెల్ ఆఫ్ రౌండింగ్ కావాలనేది మన దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే మన దీంట్లో రౌండ్ అప్ అండ్ డౌన్ కూడా ఉన్నాయి. సో లెట్స్ సీ దట్. So round a number up away from the 0. So let's see. Away from the 0 అంటుంది అసలు. So next round up అంటే away from the 0 అంటుంది. So let's see. సో చూసారంటే రౌండ్ అప్ చేసేటప్పటికి ఏమైంది, సో 23.94 ఉంది కాబట్టి డైరెక్ట్ గా 54 తీసుకెళ్ళిపోయింది. సో ఈవెన్ నేను 22 ఇద్దాం, 2.2. సో లెట్స్ సీ. సో చూసారంటే అది నెక్స్ట్ 0 లెవెల్ తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ 0 తీసుకెళ్తుంది. సో అలాగే రౌండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు మనం. ఒక్క నిమిషం.
సో రౌండ్ డౌన్ చూద్దాం. సో లెట్స్ సే రౌండ్ అప్ చూసాం కదా. సో లెట్స్ సే రౌండ్ డౌన్. సో రౌండర్ అంటే లైక్ దానికి అన్న లెస్ దెన్ యొక్క నియరెస్ట్ జీరో వాల్యూ తీసుకుంటాం. సో దట్ ఇస్ ఓకే. సో ఇవి మన మ్యాథ్ ఫంక్షన్స్. సో ఫైనాన్షియల్ ఫంక్షన్స్ మనం జనరల్ గా యూజ్ చేయం. సో మోస్ట్లీ కవర్డ్ ఎవ్రీథింగ్, లైక్ రియల్ టైమ్ కి యూజ్ అయ్యే మొత్తం ఫంక్షన్స్ అన్ని కవర్ చేసాం. సో ఒకసారి గో త్రూ అవ్వండి. సో ఈ ఫంక్షన్స్ ఆర్ మోర్ దాన్ ఇనఫ్ అసలు యాక్చువల్లీ. సో మనం చెప్పిన ఫంక్షన్స్ అన్ని మోర్ దాన్ ఇనఫ్. ఇవన్నిటిని యూజ్ చేయగలిగితే పర్ఫెక్ట్ గా మనకు కావాల్సిన రిపోర్ట్లు వస్తాయి. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చాను. సో మీరు డౌన్లోడ్ చేసి చదువుతున్నారో ఒకసారి చూడండి. సో గో త్రూ దీస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి గో త్రూ అవ్వండి. సో నెక్స్ట్ థింగ్ ఫర్ మీ ఈజ్ నాకు ఒక టాబ్లర్ మోడల్ అనేది ఒకటి ఉంది. సో టాబ్లర్ మోడల్ కి నేను వీడియోస్ షేర్ చేస్తాను, ప్లస్ నేను కూడా చెప్తాను. సో ఐ విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ ద టాబ్లర్ మోడల్ లైవ్ కనెక్షన్ గురించి ఒకసారి చూపిస్తాను. అలాగే మనం లైక్ క్లౌడ్ లో డేటాబేస్ గురించి ఎలా కనెక్ట్ అవ్వాలి దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. సో దట్ ఆర్ మై లెఫ్ట్ ఐటమ్స్ యాక్చువల్లీ. టాబ్లర్ మోడల్ ఒకటి అండ్ ఎస్క్యూఎల్ కనెక్షన్ క్లౌడ్ లో నుంచి ఎలా కనెక్ట్ చేయాలి ఒకసారి చూపిస్తే. సో మై థింగ్ ఈస్ డన్ మోస్ట్లీ. సో మీకేమైనా లైక్ మీ సైడ్ నుంచి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, లైక్ ఏమైనా అర్థం కాకపోయినా, ఏమైనా టాపిక్స్ మీకు లైక్ ఏదైనా అర్థం కాలేదు అన్నప్పుడు సో దాని గురించి మనం ఒక రోజు పెట్టుకుని డిస్కస్ చేసుకుందాం. సో అలాగే మీ రెజ్యూమ్స్ అన్ని మీరు తయారు చేసుకుందాం బెటర్ పవర్ బిఐ మీద. సో రెజ్యూమ్స్ తయారు చేసుకుని ప్లేస్ చేసుకుంటే ఇట్ వుడ్ బి నోయింగ్ హౌ ద అంటే ఇప్పుడు దాకా మీరు చేసిందంతా కూడా ఇలా మెటీరియలైజ్ చూద్దాం. ఏమైనా ఉన్నదా మీ సైడ్ నుంచి చెప్పడానికి? ఓకే సార్ మీరు చెప్పారు కదా సార్, ప్రాక్టీస్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఒక రోజు అన్నట్టు డౌట్స్ మీద ఏమైనా ఉంటే కూర్చుందాం. డౌట్స్ మీద ఉంటే కూర్చుంటే మీకు ఇంకా ప్రాక్టికల్ గా మీకు ఇంకేమైనా లైక్ లెర్నింగ్స్ ఏమైనా కావాలి అన్నా, సో మీకు ఎక్కడైనా స్ట్రక్ అవుతున్నారు, సో అలాంటివి ఏమైనా ఉంటే విల్ డిస్కస్ ఆన్ దట్ మ్యాటర్స్ మాట. లైక్ రెజ్యూమ్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇలా మీ రెజ్యూమ్ తయారు చేసుకుంటే నాతో ఒకసారి రివ్యూ చేయించుకుంటే, సో ఆ విధంగా అయినా మీరు ప్రాక్టీస్ చేసిన అన్ని ఒకసారి బయట పెట్టుకుని చేసుకుంటే బయట యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసుకోండి. బికాస్ ఇంటర్వ్యూస్ బాగానే వస్తున్నాయి. మన మార్కెట్ ఎప్పుడు డౌన్ అవుతుంది ఎప్పుడు అవుతుంది అనేది నాకు తెలియదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కోర్స్ అయిపోయింది కాబట్టి మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెజ్యూమ్ పెట్టుకుని మీరు లెర్న్ చేసుకోవడం మంచిది నా సజెషన్ అయితే. ఓకే సార్. మనం 15th నుంచి ఎస్క్యూఎల్ మొదలు పెడదాం. ఓకే. ఓకే సార్. సో దానికి రెడీగా ఉండండి 15th నుంచి ఎస్క్యూఎల్ కి. సో ఇంతలోపే మీకు ఇవన్నీ ఉన్నాయి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అన్ని క్లారిఫై చేసుకుని ఒక కొలీగ్ రావడానికి ట్రై చేయండి. అలాగే సార్. ఇంకేమైనా ఉందా నాతో మాట్లాడాల్సింది? లేదు సార్, ఇప్పటికి ఓకే. చేస్తున్నారు ఏమైనా?